హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా పల్లె గుమగుమలు. ఇవాల్టి రెసిపీ వచ్చేసి శనగపొడి. ఈ పొడి వేడివేడి అన్నం, ఇడ్లీ, దోశలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో పావు కప్పు వరకు ఎండు కొబ్బరిని వేసుకోవాలి. అలాగే 15 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మీడియం సైజ్ కప్పు వేయించిన శనగపప్పు యాడ్ చేసుకోండి. ఇందులోనే 1 స్పూన్ జీలకర్ర, 3 స్పూన్స్ కారం యాడ్ చేసుకుని రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటంతటిని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే శనగపొడి రెడీ అయింది. ఈ పొడిని ఒక ఎయిర్టైట్ జార్లో పెట్టుకుంటే 2-3 మంత్స్ వరకు బయట పెట్టినా నిల్వ ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన మా పల్లె గుమగుమలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.